వెల్కమ్ టు జనా టైమ్స్. పవన్ కళ్యాణ్ని తొక్కేయడానికైనా ఆర్కే కొత్త పలుకులు. ఇవి పాత పగల. ఎస్, అవుననే చెప్పాలి. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ 294 స్థానాలకు పోటీ చేసి 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 18% ఓట్ బ్యాంకు తెచ్చుకున్న పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అంటే ఒక కాపు సపరేట్గా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని ఫస్ట్ టైం చిరంజీవి గారు నిరూపించారు. అంటే చిరంజీవి గారిని పిలవడం, అల్లు అరవింద్ని పిలవడం, కలిసి పోటీ చేద్దానడం, వీరు సున్నితంగా తిరస్కరించి వచ్చేయడం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి తెలిసిన విషయం. ఇదే క్రమంలోనే చిరంజీవి కుటుంబంలో చిన్న విషయం జరిగితే వెంటాడి వేధించిన ఎల్లో మీడియా అని చెప్పి అప్పట్లో చిరంజీవిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి చూసిన విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలోనే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో 100 చిల్లర సీట్లతో, అంటే భారీ మెజార్టీ కాకుండా ఈ 18 సీట్లు పోను స్వల్ప మెజార్టీతో గెలవడం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది మన గెలుపు కాదు, ఓటమి అంచులకు వచ్చి మనం బయటపడ్డాం, మనం బాగా పనిచేయాలని చెప్పి చెప్పుకొని రావడం కూడా అందరికీ తెలిసిన విషయం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలవడానికి కూడా ఆరోగ్యశ్రీ ఇటువంటి ఎన్నో పథకాలు, అపూర్వమైన పథకాలు అమలు చేయడంతో ప్రజలు హర్షించి ఆయన ఓటేసి సీఎం చేశారు. దాని తదుపరి 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించింది. జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పటికి పార్టీ స్ట్రక్చర్ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ఇటు నరేంద్ర మోడీ గారి ఆశయాలకు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇతనైతే సీనియర్ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ను సరైన బాటలో నడిపించగలడనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో మద్దతు ఇచ్చాడు. మద్దతు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కాపు కమ్మ కాంబినేషన్ కలిసి వచ్చింది. దాని తదుపరి 2018లో విభేదాలు వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో పోటీ చేశారు, ఒక్క స్థానంలోనే గెలిచారు. ఆ తదుపరి ఆ ఎలక్షన్స్కి ముందు 2019 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ పైన విషపు రాతలు రాసింది ఎవరు? మీరే కదా రాధాకృష్ణ గారు. అన్ని రాతలు రాశారా? అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, లోకేష్ గారు ఇట తన తల్లిని దూషించారని, కొన్ని లక్షల కోట్లు తినేశారని చెప్పి ఎన్నో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొని వచ్చారు. సరే, అది ఓల్డ్ అప్డేట్, అది అవుట్ ఆఫ్ డేట్. అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకే పరిమితమయ్యారు. దాని తదుపరి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2024లో మళ్ళీ నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి సఖ్యత కుదిర్చి ఒక తాటిపైన నడిపించుకోరావడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. ఇటు నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు, అన్నీ పవన్ కళ్యాణ్ గారే అన్ని వేదికల్లో చెప్పుకొని వచ్చారు. కూటమి ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో వేదికలపై చెప్పుకొని వచ్చారు. అంటే మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, కాపు కలవందే టీడీపీ రూలింగ్లోకి వచ్చేది కళ, ఇది వాస్తవం. సరే, డిప్యూటీ సీఎం ఇచ్చారు, అతని పనితీరు బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే, ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ చూశారు, అతనేదో స్టేజ్ పైన ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు, మనం చెప్పినట్టు వింటాడు, మన కట్టుబాట్లలో ఉంటాడు, మనం ఏది చెప్తే అదే జరుగుద్ది, రాజ్యాంగం మనం రాశాం కదా అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ 7 నెలల నుంచి అతను పూర్తి పొలిటీషియన్గా మారాడు. నేను హామీలు ఇచ్చున్నాను, నేను ప్రజలకు చెప్తేనే నమ్మి ఓటేసి పార్టీని అధికారంలోకి తేగలిగారు, అటువంటి ప్రజలకు నేను కష్టపడి పని చేయకపోతే నెక్స్ట్ ఓటు అడిగేదానికి నాకు అర్హత లేదనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో అతను 7 నెలల నుంచి ప్రజలతో మమేకమై ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ప్రజలకు తీర్చే పూర్తి బాధ్యత
పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, దాంట్లో తప్పిదం లేదు. కానీ మీ కొత్త పలుకుల్లో చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏదో అఘాయిత్యం చేసినట్టు, అంతొద్దు నీకు ఇది చాలు అనే టైప్లో మీ వర్షన్ మీరు రాసుకొని వస్తూ ఉన్నారు. మీరు ఇటీవలే ఒక ప్రస్తావన కూడా తెచ్చారు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఉన్నాడు, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 2029లో చంద్రబాబు నాయుడు తర్వాత నాయకుడే లేరు అని ఒక ఒపీనియన్. నాయకుడు ఎవరు అని క్వశ్చన్ చేశారు. నాయకుడు ఎవరైంది ప్రపంచానికి తెలిసింది, నారా లోకేష్ అని. అది మీరు చెప్పేది ఏముంది? ఇది కాకపోతే బీఆర్ నాయుడు గారికి టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఇచ్చినప్పటి నుంచి మీకు ఇంపార్టెన్స్ తగ్గిందనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక విధంగా దీన్ని రెప్చర్ చేసి కూటమిని బద్దలు కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే మీరు కొత్త పలుకులు రాస్తూ ఉన్నారని కూడా కొంతమంది జన సైనికులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ కొత్త పలుకులు చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, అతన్ని కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్కి తీసుకొని రావాలి. అంటే పవన్ కళ్యాణ్ స్టేజ్ అంటే అతను ఒక పార్టీ అధ్యక్షుడు, అతను పార్టీని నిర్మించుకోవాలి, పార్టీని పటిష్టం చేసుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పిదం లేదు. అతని ప్రవర్తనా తీరు కూడా ఇటీవల 7 నెలల నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతోనే అతను ప్రతి అడుగు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సీజ్ ద షిప్ తీసుకోండి, అతను తీసుకున్న స్టెప్ వల్ల అతను ఉపయావల్ కేసు ఎవరో విఎన్ కూడా ఎవరో అతను దెబ్బతిన్నాడు. కానీ పబ్లిక్ ఇదే కదా, సేవే కదా. కొన్ని విషయాల్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, హోంమంత్రిని క్వశ్చన్ చేశాడు, దాంట్లో తప్పిదం లేదు. తిరుమల వెళ్ళాడు, ఇటీవల 6 మంది చనిపోయారు, వారికి క్షమాపణ చెప్పాలి టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓ కానీ అని చెప్పారు, దాంట్లో తప్పు లేదు. అంటే టీటీడీ చైర్మన్ను టీటీడీ ఈఓను ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్ట? అంటే చనిపోయిన ప్రాణాలు అంత గాలికి ఉన్నాయా? బాధితులను పరామర్శించాడు, క్షమాపణ చెప్పాడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో. అంటే డిప్యూటీ సీఎం అంటే అదేమి పదవి కాదు, అది అలంకారణ ప్రాయం అని చెప్పి అంటారు. కానీ పొయ్యి క్షమాపణ చెప్పి డేర్గా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్. తీసుకోవాల్సిన వారిపైన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఒక 2-3 సస్పెండ్ చేస్తే అది ఎంతవరకు సబబు అని చెప్పి కూడా చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ బేస్లో పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నాడు కరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు అతనికి తగిన సముచిత స్థానాన్ని ఇచ్చారు, 4-5 శాఖలు మంత్రిగా ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు, అన్నీ చేశారు. అసలు ఇంట్లో తల్లిదండ్రులకు లేని బాధ మీకెందుకు వస్తూ ఉందో నాకు అర్థం కావడం లేదు. చాలామంది జనాలకు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అతని హోదా తగ్గించినంత మాత్రాన మీకు వచ్చిన లాభం ఏంటి అని చెప్పి కూడా కొద్దిమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇవంతా నేను చెప్పే మాటలు కాదు, సోషల్ మీడియాలో టోటల్ వైరల్ అవుతూ ఉంది. ఇంత బాధ, ఇంత అక్కసు కాపుల పైన మీకు ఎందుకు ఏర్పడింది అనేది ఒక భావన కూడా చాలామంది కాపుల్లో ఏర్పడతా ఉంది. ఒకప్పుడు అంటే కాపుల్ని విభజించి పాలించేవారు, ఇప్పుడు విభజించి పాలించడానికి ఇంకా కుదరదు. ఎందుకంటే 22% ఓట్ బ్యాంక్ ఉండే, నికరమైన ఓట్ బ్యాంక్ ఉండే ఒక క్యాస్ట్ వచ్చి కాపు. మీరు కాపు పైన విషయం కమ్ముతూనే ఉన్నారు, ఇప్పటి నుంచి కాదు 2009 నుంచి కమ్ముతూనే ఉన్నారు. అది అర్థం చేసుకోలేని కాపు సోదరులు ఇప్పటికి కూడా అట్టే ఉన్నారు. మళ్ళీ ఇటీవలే ఒక అతను ప్రజాసేన ఎవరు రాజేష్ మహాసేన అతను కూడా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలా, అతనికి తగిన సముచిత స్థానం కల్పించాలా అంటే అతనికి ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ అతను నిలబెట్టుకోలేకపోయాడు. ప్రజలు మొత్తం వ్యతిరేకించి వెనక్కి తీసుకునేసి వేరే అతను పోటీ చేశారు. దాని విషయం మనకు అప్రస్తుతం. కానీ ఎంతసేపటికి ఒక కాపును తొక్కేయాలన్నో ఇది సమంజసం కాదు. పెరగాల. అతను కూడా ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు, అతను పోయి ఎక్కడైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు కూడా, అతనికి ఆ హక్కు ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడు అతను. మీరు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. నెక్స్ట్ కూడా 2029లో పవన్ కళ్యాణ్ కలిస్తేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడనే ఒక ఉద్దేశం ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఫిక్స్ అయి ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతా ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతిపక్షంలో ఎట్టా లేకుండా పోయింది.
పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ప్రతిపక్షంగా. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే అని చెప్తా ఉన్నాడు. దాంట్లో తప్పే ఉంది. మన నాడు నేడు స్కూల్స్కి వెళ్ళాడు, స్కూల్స్ బాగున్నాయి ఓపెన్గా చెప్పాడు. ఇది ప్రైవేట్ స్కూల్ అంటే లేదు సార్ గవర్నమెంట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నది. అది ఓపెన్గా మాట్లాడాడు. అది ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం. అది ఎవరైనా బాగా చేసినప్పుడు బాగా చేశారని చెప్పాలి. మన అధికార పక్షంలో ఉండి ఎంత నీచానికి దిగజారినా కూడా వాళ్ళని సమర్థించుకొని వచ్చేవాడు నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ రియల్ పొలిటీషియన్ ఈ 7 months నుంచి. కరెక్ట్ క్వశ్చన్ చేస్తాం. దాంట్లో తప్పేంటి? సిజ్ ద షిప్ అన్నాడు. ఎంతోమంది ఫోన్లు వచ్చాయి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఫోన్లు పవన్ కళ్యాణ్కి? టీడీపీ కార్యాలయం నుంచి వచ్చాయి. మొత్తం పోయింది టీడీపీ వాళ్ళే మ్యాక్సిమం అక్కడ సిజ్ ద షిప్లో. సనాతన లడ్డూ వివాదం ఎత్తుకొని వచ్చారు. అది ఇంతవరకు తేల్చలేదు. సనాతన ధర్మం పాపం పోయి మెట్లు గడిగాడు, ప్రాయచిత్త దీక్ష చేశాడు, అన్నీ చేశాడు పవన్ కళ్యాణ్. దాంట్లో తప్పేంటి? అంటే అతను ఎక్కువ జనాల్లో వైరల్ అవుతా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని మర్చిపోతా ఉన్నారనే బాధ మీరు వ్యక్తపరిచారు. పోయి మీరు కూడా కష్టపడితే అదేవిధంగా మీరు కూడా వైరల్ కావచ్చు కదా. అతను డే అండ్ నైట్ తిరుగుతూ ఉన్నాడు జనాల్లోకి. దాంట్లో తప్పే ఉంది. పిఠాపురం పోయాడు. ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పిఠాపురం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాడు. అతని బాధ్యత అతను తీసుకున్నాడు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఉన్నాడు. దీంట్లో ఎవరికి కనపడని తప్పు ఒక్క మీకే కనపడతా ఉందంటే అది మీ స్వలాభం కోసమా, లేదు బీఆర్ నాయుడు పైన ఉండే పగ కోసమా? బీఆర్ నాయుడు హైప్ అయిపోతూ ఉన్నాడు, టీటీడీ చైర్మన్ అయ్యాడు. అతని పైన చూస్తే చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈఓ చైర్మన్ ఇద్దరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు వీక్ అయిపోయారు. ఒక సమస్య మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడేటప్పుడు వారిద్దరు భావాలు కూడా ఇద్దరు డైరెక్ట్గా చెప్పుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. ఆయన ముందు కొట్టుకోవడం ఏంటి, ఈ రాతలు ఏంటి అసలు అని చెప్పి చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మీకు ఏదన్నా కావాల్సి ఉంటే ఒక మంత్రి పదవో ఏదో ఒకటి అడిగి తీసుకోవచ్చు. కానీ పచ్చగా ఉన్న సంసారంలో చిచ్చు పెట్టుకోవటమని బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఇటీవల నాగబాబు గారు ఏదో మంత్రి పదవి ఇస్తారు అని చెప్పినప్పుడు కూడా మీరు ఇచ్చిన లీడ్లో చాలా వరకు అది వివాదాస్పదమైన లీడ్ ఉంది. అతను ఒక జనసేన పార్టీకి మూల స్తంభంగా నిలబడ్డాడు. ఎక్కడ వివాదాలు ఏర్పడ్డా కూడా జనసేనను స్ట్రక్చర్ రెడీ చేయడంలో నాగబాబు గారి కీలక పాత్ర ఉంది. సపోజ్ ఇప్పుడు మనం ఎత్తుకుందాం, 175 స్థానాల్లో 135 స్థానాలు టీడీపీ గెలిచింది. ఓకే రైట్. 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గెలిచాడు, 8దో 9దో బీజేపీ గెలిచారు. ఈ 135 స్థానాల్లో 5,000, 6,000, 8,000తో గెలిచిన స్థానాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 60-70 స్థానాలు ఉన్నాయి. ఈ 60-70 స్థానాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఇట్ట పడబట్టే టీడీపీ అధికారంలోకి రాగలిగింది. ఎక్కడికో ఎందుకండి, సపోజు ఉదయగిరి ఎత్తుకుందాం, 20,000 పైచిలుకు కాపు ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ కాపు నాయకుడు ఎవరో, జనసేన నాయకుడు ఎవరో ఎవరు చూడలేదు. చూసింది పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ని చూసి ఓటై బట్టి 20,000లో మ్యాక్సిమం 8,000 పైచిలుకు కాకర్ల సురేష్ గారు బయటపడగలిగారు. అంటే అక్కడ ఉండే నాయకుడిని కదా, ఆ నాయకుడి పేరు నాకు తెలియదు ఇంతవరకు కూడా, అతను ఎవరనేది కూడా తెలియదు. బ్రాండ్ నేమ్ ఏంటి? పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు. అటు సైడ్ కాపు ట్రావెల్ చేస్తూ ఉంది. మీరు ఎంతసేపటికి ఎదిగే వ్యక్తిని తొక్కేయాలని చెప్పి మీ రూలింగ్ ఒక పని చేయొచ్చు. మీరు అనుకుంటే అసలు చంద్రబాబు నాయుడు ఒక 2 ఏళ్ళు పక్కన ఉండమని చెప్పి మీరే సీఎం అయినా కూడా అది కూడా బాగానే ఉంటుంది. ఇటువంటి రాతలు రాసి కమ్మ కాపు మధ్యన విభేదాలు సృష్టించి జనసేన సైనికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని చెప్పి జన సైనికులు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ చేస్తూ ఉన్నారు. లడ్డు వివాదం వచ్చింది, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, అతను మాట్లాడాడు. మొన్న తిరుపతిలో జరిగిన దుర్ఘటన అది ఏ జన్మలో ఎవరు చేసిన పాపమో, తిరుమల పైన దుష్ప్రచారం చేసిన దానికి తీవ్ర స్థాయిలో
ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే చాలా ఎంతో మనసు బాధపడతా ఉంది. కానీ వాటిపైన మీరు దృష్టి కేంద్రీకరించాలా, అసలు ఏం జరిగింది ఏంది అనేది. అవి కాకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాల్సిన ధర్మం అతనికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా అతను ఒక మంత్రిగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, ఒక మానవత్వం ఉండే ఒక మనిషిగా ఎవరైనా మాట్లాడేదానికి అర్హత ఉంది అక్కడ. దాన్ని నానా రకాలుగా వక్రీకరించి కమ్మ కాపు మధ్యన విభేదాలు పెట్టి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోను 15 ఏళ్ళు పొత్తులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొని వస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి లేని బాధ మీకు ఎందుకు వస్తూ ఉందో అది అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. ఇప్పట్లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, 4 పదవులు ఇచ్చాడు. ఎందుకంటే అతని కష్టార్జితం, అతని కష్టంపైనే ఈరోజు పార్టీ నిలబడిందనే ఒక ఉద్దేశం సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విభేదించడం లేదు? 2029లో మెయిన్ పిల్లర్ పవన్ కళ్యాణ్. అతను లేకపోతే 2029లో టీడీపీ అనేది గెలవడం కళ అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సూపర్ 6 పథకాలు చాలా వరకు ఫెయిల్యూర్ అయ్యాయి. ఎందుకంటే ఎంతో పటిష్టంగా ఉండే గ్రామ సచివాలయాలు మొత్తం దెబ్బతిన్నాయి. మామూలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ప్రతి ఇంటికి తన స్వగ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి, మీరు ఎక్కడికో అమరావతికి రాబడలేదు, వైజాగ్కు రాబడలేదు, మీ ఊర్లోనే సచివాలయం ఉంది, అక్కడే సమస్య పరిష్కరించుకోండి అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చి వదిలేశాడు. ప్రతి ఊరు గ్రామ స్వరాజ్యం స్థాపించినట్టు ప్రతి ఊర్లో సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఆ సచివాలయాల వద్ద ఎంతో ప్రజలకు ఉపయోగపడింది. ఎందుకంటే ముసిలోళ్ళు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. ఎక్కడికో వారు పోయి చేయించుకోవాలంటే ఇటు టౌన్లోకి రావాలా, ఈ రిస్కులన్నీ లేకుండా ఆ ఊర్లోనే వెళ్ళి అక్కడే అప్లికేషన్ ఇస్తే 24 hours లోపల వాలంటీర్ దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడికి ఇచ్చే ఒక స్ట్రక్చర్ని వైఎస్ జగన్ గారు సృష్టించగలిగారు. కానీ దాన్ని మీరు దాన్ని భిన్నం చేయగలిగారు. ఆ సలహా సూత్రధారులు కూడా మీరే అని చెప్పి కూడా చాలామందికి తెలుసు. అంటే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకా గెలుస్తారు అనే టైంలో 2 నెలల ముందు మీరు దాన్ని నానా రకాలుగా హైప్ చేయాలనే ఉద్దేశంతో పసుపు కుంకుమ పనిచేస్తాం, ఇంకా భారీ స్థాయిలో మెజారిటీ అది ఇది అని చెప్పి అప్పట్లో ఎట్ట ఎత్తారో అదే విధంగా ఎత్తారు. అదే భ్రమలో ఉండి చంద్రబాబు నాయుడు ఓడిపోతారు. ఆ భ్రమలోనే, మీ భ్రమలోనే చంద్రబాబు నాయుడు ఓడిపోయేది కూడా. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీరే. గెలిచేస్తాం మొత్తం పచ్చగుద్దిలో మొత్తం పచ్చగుందని. జగన్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం కూడా అదే. ఎందుకంటే వాళ్ళ మీడియా వారు, వాళ్ళ పక్కన ఉండే పండర భజన, వీళ్ళంతా ఏం చేస్తారు 2024లో మనం ఇన్ని పథకాలు అమలు చేసేస్తాం జగన్కి చెప్తా వచ్చారు. వాళ్ళు పబ్లిక్కి చెప్తా రాలేదు. పబ్లిక్కి చెప్తా వస్తే జగన్ పరిస్థితి వేరేగా ఉండేది. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే జగన్ పండర భజన చేయడంతోనే జగన్ని బాగా హైప్ చేశారు. కానీ ఇచ్చిన ప్రభుత్వ పథకాలు కానీ అతను చేసిన అభివృద్ధి కానీ జనాల్లోకి తీసుకోపోకుండా అతని వరకు భజన చేస్తూ వచ్చారు. బొమ్మ 11కు పడిపోయింది. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని 2019లో 23కు దిగజార్చారు. ఇక్కడ కొద్దిమంది భజన మండలి ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మీలాంటి భజన మండలి బాగా పూర్తి స్థాయిలో చేరి ఆయన్ను భ్రష్టు పట్టించారు. అతను మంచి నాయకుడే, జగను మంచి నాయకుడే. కానీ పక్కన చేరే వాళ్ళు ఉంటారు చూడు, అంటే వీళ్ళని తపేలా బ్యాచ్ అంటారు. వీళ్ళను మామూలుగానే తపేలా బ్యాచ్ అంటారు. ఇట్ట కొట్టి వాళ్ళ మైండ్ సెన్స్ని మార్చేసి వాళ్ళు ప్రభుత్వంలో పని చేయకుండా చేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి కూటమిని బద్దలు కొట్టి ఇప్పుడుండే సువర్ణావకాశం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు పక్కన ఉన్నారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేసి ప్రత్యేక హోదా తెమ్మని చెప్పండి. ఇది కరెక్టు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడమని చెప్పండి.
ఇది కరెక్టు. అమరావతికి పూర్తి స్థాయిలో నిధులు తెచ్చుకోమనండి, ఇది కరెక్టు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పండి. ఇటువంటి కొత్త పలుకులు పలికితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీకు చేతులెత్తి దండం పెడతారు. ఇవి కాకుండా ఎంతసేపటికి నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయండి, పవన్ కళ్యాణ్ ఆధిపత్యం పెరిగిపోతూ ఉంది. ఆధిపత్యం పెరిగిపోతా ఉందంటే 24 గంటలు కష్టపడతా ఉన్నాడు 7 నెలల నుంచి. ఏమొక కాపు కష్టపడకూడదా ప్రజల కోసం? మీకు వచ్చిన నొప్పి ఏంటి? జనాలు చూస్తూ ఉన్నారు. జనం మీ కొత్త పలుకులు వచ్చిన కాడి నుంచి కాపు కమ్మలో పూర్తి స్థాయిలో విభేదాలు వచ్చాయి. ఇది వాస్తవం, 100% షూర్. ఎందుకంటే ఇది నేను చెప్పడం లేదు, నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం. మొత్తం ట్రోల్స్ అవుతా ఉన్నవి, జనసేన కార్యకర్తలు ట్రోల్స్ చేస్తూ ఉన్న విధానం. కష్టపడినామండి. ఇప్పుడు నేను ఒక చైర్మన్ అనుకోండి, నా కింద ఉండే క్యాండిడేట్ వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు మన సంస్థే డెవలప్ అవుతుంది. దాంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి అని చెప్పి చాలామంది జన సైనికులు భావిస్తూ ఉన్నారు. ఇకనైనా రాధాకృష్ణ గారు దయచేసి మీ కొత్త పలుకుల్లో ప్రభుత్వం చెయ్యని పథకాలను కానీ చెయ్యాల్సిన పనులను కానీ ప్రశ్నించి మీరు కానీ కొత్త పలుకులు రాస్తే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేతులెత్తి దండం పెడతారు. ఇందాకనే చెప్పాను, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ప్రత్యేక హోదా తీసుకొని వచ్చుకోవాలా. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ లేడు, ఇది ఉండే వాస్తవం. ఒకప్పుడు జగన్ లేకపోతే మోడీ లేకుండా ఏం లేడు, భయంకరమైన భారీ మెజారిటీ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కాయను పక్కకు జరిపితే గవర్నమెంట్ పడిపోతుంది. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, అది రాయండి కొత్త పలుకుల్లో. నిజాయితీగా ఉంటే ప్రత్యేక హోదా ఇస్తారా లేదా పక్కకి వెళ్ళమంటారా? ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదు? మొన్న వచ్చారు 1,86,000 కోట్లు ఎంతో వైజాగ్లో నరేంద్ర మోడీ గారు వచ్చి బయట. వాటిల్లో నిజాయితీగా మాట్లాడుకుంటే వాటిల్లో జగన్ సాధించింది ఎంత ఉంది? రాసే రాతలు కొండంత, జరిగే పని ఘోరంత. ఇది ఎంతవరకు సబబని చెప్పి నెటిజన్లు భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక రాత రాసేటప్పటికి, ఒక పలుకు పలికేటప్పటికి దాంట్లో మినిమం 100%లో 5% అన్నా మనసుతో మానవత్వంతో ఆలోచించి రాస్తే బాగుంటుందని చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ భగవంతుడే ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి, ఇంకా దేవుడి భారం అని చెప్పి కొద్దిమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక మీ కొత్త పలుకుల్లో ఇకనైనా కూడా ప్రజలకు ఉపయోగపడే రాతలు రాస్తే బాగుంటుందని కూడా చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇది మొత్తం నా భావన కాదు, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వారందరి భావన కలిపే నేను మీకు వీడియో ద్వారా పొందుపరుస్తూ ఉన్నాను. నమస్తే.